చెల్లిస్తున్నాం. దయ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాలం మా ప్రభువా నీ సన్నిధానంలో మా ప్రభువా పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినారు. దయ కలిగిన తండ్రి, ఇంకా రావాల్సిన బిడ్డల్ని త్వరగా నడిపించండి దేవా. నీ దాసుని నిలబెట్టి ప్రభువా నీ మాటలు మాకు వినిపింపజేస్తున్నామని, వినగలిగే వినబుద్ధిని దయచేయమని, సమస్తమును ప్రభువా నాయన నీకు మహిమకరంగా, మాకు మేలుకరంగా, ఆశీర్వకరంగా జరిగించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకై అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయము, తీతుకు పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుదాము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చదవబడిన వాక్య భాగము మనము గమనించినట్లయితే చాలా విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ముఖ్యంగా 4 విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఆరాధన చేయడానికి మనకు ఆధారమైనటువంటి వీటిని ఆధారం చేసుకొని మనం ఆరాధనలోకి ముందుకు సాగుదాం. ప్రభు అయిన దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించినాడు. మొట్టమొదటి మాట. రెండవది, ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు. మూడవది, తన సొత్తుగా చేసుకున్నాడు. నాలుగవది, తన్ను తానే మన కొరకు అర్పించుకుంటూ వచ్చాడు. చెరసాలలో ఉన్నప్పుడు పౌలు రాసినటువంటి పత్రిక, ఎన్నో పత్రికలు రాశాడు. సుమారు 13 పత్రికలు ఆయన రాస్తూ వచ్చాడు. కాబట్టి ఇందులో వ్రాయబడినటువంటి మాట, ప్రభు మనలను సమస్తమైన దుర్నీతి నుండి విమోచించాడు. దుర్నీతి అంటే చెడ్డ నీతి, చెడ్డది. నీతి ఎలాంటిదంట? దుర్నీతి కూడా ఉందన్నమాట. నీతితో పాటు దుర్నీతి కూడా ఉంది. ఈ దుర్నీతి ఏం చేస్తూ ఉందంటే సత్యాన్ని అడ్డగిస్తూ ఉంది. దుర్నీతి సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటుంది. సత్యమును అడ్డగించి ఈ యొక్క దుర్నీతి చెడగొట్టేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే దుర్నీతిని పూర్తిగా నాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలి. తర్వాత ఆ దుర్నీతిలో నుండి ప్రజలను విమోచించాలి. దీనికి అనుబంధమైన కొన్ని వచనాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన ఏం చేయడానికి వచ్చాడట దేవుడు? దుష్టత్వము నుండి మళ్ళించాలి. మనుషులు దుర్నీతి వైపు, దుష్టత్వం వైపు మళ్ళీ ఉన్నారు, తిరిగి ఉన్నారు. ఆ తిరిగినటువంటి వారిని ప్రభు ఉద్దేశం ఏంటి? నీతి వైపు తిప్పాలి, సత్యము వైపు తిప్పాలి.
దుర్మార్గత నుండి సంపూర్ణంగా వారిని విడిపించాలి, విమోచించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన దుర్నీతి నుండి విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1:13 కూడా చూస్తాం. ఆయన అంధకార సంబంధమైన ప్రతి అధికారములో నుండి మనలను విడిపించి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయుట, విమోచించుట. అంధకార సంబంధమైన అధికారం పూర్తిగా అపవాది యొక్క చేతులలో చిక్కుకున్న మనలను, అపవాదికి బానిసలైనటువంటి మనలను, దుర్నీతికి బానిసలమైన మనలను విడిపించడానికి, విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనమేం చూస్తామనంటే సమస్తమైన దుర్నీతి నుండి విడిపించడానికి వచ్చాడు. మనం అనుకుంటాం, నేనంతా బాగానే ఉన్నాను కదా, నాకెందుకు యేసు ప్రభు అనుకుంటాం. నాకు రక్షకుడు ఎందుకు, నాకు దేవుడు ఎందుకు, నాకు ప్రార్థన ఎందుకు, నాకు గుడి ఎందుకు, బడెందుకు అనుకుంటాం. ఇదేంటంటే దుర్నీతి అన్నమాట. మనుషుడు తనంతట తాను నీతిమంతుడు కాలేదు, మనంతట మనము జన్మించలేదు, మనలను మనమే సృష్టించుకున్నామా చెప్పండి? మనంతట మనమే పుట్టాము ఇక్కడ, ఎవరి ప్రమేయం లేకుండా. దేవుని ప్రమేయంతోనే మనం ఈ లోకంలో మనుషులుగా పుట్టాము. దేవుని చిత్త ప్రకారమే మనం ఈ లోకంలో మనుషులుగా పుట్టాము. ఆ పుట్టిన మనిషి ఏమయ్యాడు అంటే దుర్మార్గుడైపోయాడు. కాబట్టి ప్రభు దుర్నీతి నుండి విడిపించాలి, దుర్మార్గత నుండి మళ్ళించాలి. అందుకే తన సేవకుని పుట్టించాడు. పుట్టించి ఏం చేశాడు? విడుదల చేశాడు, విమోచిస్తూ వచ్చాడు. రెండో మాట చూద్దారండి. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియల మీద ఆసక్తి కలిగిన వారిని ఎవరిని విడిపించడానికి ఇష్టపడతాడంట? ఎవరైతే నాకు యేసు కావాలి, ఎవరైతే నాకు ప్రభు కావాలి, నేను పాపిని, నా పాపము బహు గొప్పది, నా పాపమును బట్టి నేను మరణం పొందుతున్నాను, నా పాపమును బట్టి నరకాగ్నికి వెళుతున్నాను, నా పాపమును బట్టి పాతాళములో బంధింపబడుతున్నాను, కాబట్టి పాపము నుండి విమోచించబడాలనే ఆలోచన కలిగిన వారు, సత్క్రియలలో మంచి పనులు చేయటానికి ఆసక్తి కలిగినటువంటి వారు, వారికి మాత్రమే ఇక్కడ ఏంటంటే అటువంటి వారిని ప్రభు ఏం చేశారంట? తన కోసము. ఎవరి కోసం అని చెప్పండి? తన కోసం. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడడం లేదు. అందరూ దేవునికి కావాలి, కానీ ఎవరైతే సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉన్నారో అటువంటి వారిని ప్రత్యేకంగా చూస్తాడు దేవుడు. ప్రత్యేకంగా చూడడం మాత్రమే కాదు, ఆయన రక్షించడానికి కూడా ఇష్టపడతాడు. ఈ సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని తన కోసము నిర్ణయించుకుంటాడు, తన కోసము పవిత్రపరుచుకుంటాడు. ప్రభు తన కోసం. అర్థమైందా? ఒక మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో. మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము, ఈ మాటలు అండర్లైన్ పెట్టుకోండి, తన కోసము, మనలను తన కోసము పవిత్రపరచుకున్నాడు. మనం ఎవరి కోసం అంటే, చాలామంది అంటారు నువ్వెవరి కోసం అంటే ఏం చెప్తారు? నేను నా తల్లిదండ్రుల కోసం, నేను నా భార్య కోసం, నేను నా భర్త కోసం, నేను నా పిల్లల కోసం,
నేను నా బంధువుల కోసం అని అంటారు. మనం ఎవరి కోసం అంటే మనము క్రీస్తు కోసము. ఎవరి కోసం చెప్పండి? ఆయన కొరకు. ఆయన కొరకు మనల్ని ఏం చేశాడంటే నిర్ణయించుకున్నాడు, పవిత్రపరుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, మందిరానికి నడిపించాడు. లేకపోతే రోజు వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నానా? అక్క రండి, అన్న రండి, చెల్లి రండి అని చెప్తున్నానా? మీ మనసులోనే ఆ యొక్క ఉద్దేశము దృఢంగా నాటబడింది. నా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి, దేవునికి మొక్కుబడిగా నా అర్పణ చెల్లించాలి, నేను నా దేవుని సన్నిధిలో కనబడాలి అనేది మన మనసులోనే ఇంటి దగ్గరే ప్రారంభమైంది. కాబట్టి సత్క్రియలయందు ఆసక్తి కలిగిన వారిని, సత్క్రియలయందు ఆసక్తి కలిగిన వారిని దేవుడు తన కోసము పవిత్రపరుచుకున్నాడు. తన కోసము. ఎవరి కోసం చెప్పండి? మనం ఎవరి కోసం ప్రమాణాలు చేస్తాం? మనం ఎవరి కోసమని. కానీ ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, మీరందరూ నా కోసం. అందువల్ల యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని నాకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నానని చెప్పి ప్రభు ఒక తీర్మానం చేశాడు. మనం పుట్టక ముందే ఇది తీర్మానం జరిగిపోయింది. కాబట్టి మనము ఎవరి కోసము అంటే మనము దేవుని కోసం. మొట్టమొదటిది ఏంటంట? దుర్నీతి నుండి విడిపించడం. రెండోది ఆయన కోసం పవిత్రపరచుకోవడం, ఆయన కోసం పవిత్రపరచుకోవడం. మూడో మాట ఏంటంటే చూద్దారండి, తనకు సొత్తుగా చేసుకొనుటకు. తీతు పత్రికలో మనం చూస్తున్నాం కదా, 2వ అధ్యాయం 14వ వచనంలో తన సొత్తుగా చేసుకొనుటకు, తన సొత్తుగా చేసుకొనుటకు. మనం ఎవరము అంటే తన కోసము, అనగా తనకు సొత్తుగా చేయబట్టడానికి. సొత్తు అంటే ఏంటమ్మా? సొత్తు అంటే ఏంటి? సొత్తు అంటే ఏంటి? ఆస్తి. సొత్తు అంటే భాగము, సొత్తు అంటే వాటా, రకరకాలైన వస్తాయి. కానీ దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని యొక్క సొత్తు మనమే. ఎందుకంటే మనలను విలువ పెట్టుకున్నారు. మనం ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకో, అది ఎవరిది? మందేనా వేరే వాళ్ళదా? మంది. మరి ఇప్పుడు దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఎవరి వారం? దేవుని వారం. అది ఆ అవగాహనలోకి రావాలా. అందుకే ప్రభు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. చదవండి ఆ మాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కనుక మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారము. విలువ పెట్టి కొనబడిన వారము. మన దేహము దేవుని వల్ల అనుగ్రహించబడింది. కాబట్టి మనం ఎవరు మాట? దేవుని సొత్తు. మీరు మీ సొత్తు కారు. నువ్వు అనుకోవచ్చా ఇది నాది అని. అర్థమైందా? బ్రతుకున్నంత వరకు అనుకోవటం తప్ప మనం ఏం చేయలేము, దాన్ని అనుభవించలేము. డబ్బు సంపాదిస్తాం, దాన్ని అనుభవించాం. ఆస్తి సంపాదిస్తాం, అనుభవించాం. వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో ఇదంతా మనది కాకపోయినా ప్రభు అంటున్నాడు, ఈ లోకములో ఉన్న మీరు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథము 43:1. అయితే యాకోబు
నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి పిలిచాను, భయపడకు, నిన్ను విమోచించాను. ఏమాత్రం కూడా నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. నిన్ను పుట్టించిన వాడిని నేనే, నిన్ను విడిపించిన వాడిని నేనే, పేరు పెట్టి పిలిచిన వాడిని నేనే, కాబట్టి భయపడకు, నీవు నా సొత్తు. ఎంత చక్కగా ప్రభు చెబుతున్నాడు. కాబట్టి మనము దేవుని సొత్తుగా మార్చబడాలి. విలువ పెట్టి కొనబడిన వారము కనుక దేవునికి చెందిన వారము, దేవునికి చెందిన వారము. ఒకటి, దుర్నీతి నుండి విడిపించిన వాడు. రెండు, తన కోసము మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు. మూడోది, తన సొత్తుగా చేసుకున్నవాడు. మూడోది ఏంటట? తన సొత్తుగా చేసుకున్నాడు. నాలుగో విషయం చూడండి, తనను తాను మన కొరకు అర్పించుకొనెను. మన కోసం ఏం చేశాడంట? తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చివరి లైన్లో ఉంది, సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మన కొరకు తన్ను తాను అర్పించుకుంటూ వచ్చాడు. ప్రభు అయిన దేవుడు చేసిన ఈ త్యాగం, ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగం మనము గుర్తు చేసుకోవాలి. ప్రతి ఆదివారం, ప్రతి దినము మనము దీన్ని మనం గుర్తు చేసుకుంటూ రావాలి. చూడండి, మరి 14వ వచనంలో, 2వ అధ్యాయం 14వ వచనంలో, మరి తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మన కొరకు దేవుడు అర్పించుకుంటూ వచ్చాడు. మనమైతే దేవుని కొరకు అర్పించుకుంటామా? మనమైతే దేవుని కొరకు నిర్ణయించుకుంటామా? చాలా సందర్భాల్లో నిర్ణయించుకోలేము. అర్థమైందా? ఒక్కొక్కసారి దేవునికి భాగం తీసి అది కూడా మనమే ఖర్చు పెట్టుకుంటాం. తర్వాత ఇద్దాంలే, తర్వాత చేద్దాంలే. అలాంటివి కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాక్యమే చెబుతూ ఉంది, మరి దేవుని కొరకు నిర్ణయించుకునేది, దేవుని కొరకు అర్పించుకోవడం అనేది చాలా విలువైన సంగతి. మనం అర్పించుకోకుండానే ప్రభు చెప్పాడు, ఆయనే తన్ను తాను అర్పించుకుంటూ వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. అర్థమైందా? యెషయా గ్రంథం 53:10, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. అపరాధానికి పరిహారార్థ బలి. ఏంటి అపరాధం? అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినాడు. అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, దహన బలి, పస్కా బలి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాయశ్చిత్త బలి, సమాధాన బలి, ఇవన్నీ కూడా ప్రభు ఆ సిలువలో ఆయన అర్పించబడుట చేత మన కొరకు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా మనము విడుదల పొందుతూ వచ్చాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 25-26 వచనాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం. అంతేకాదు, 26 చదవండి. అట్లైన ఎడల ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడ్డ. పాప నివారణ చేయడానికి, పాప నివారణ. పాపానికి నివారణ ఏంటి? నివారణ ఉంటుంది కదా ఏదైనా. ఇదిగో పేను పట్టింది పంట కంటే, పురుగు పట్టింది పంట కంటే, దోమలు వస్తున్నాయి పంట కంటే, నివారణ ఉంటుంది. ఒకడు నివారణ ఉంటుందా ఉండదా?
ఎండ తగులుతుందని నీళ్ళలోకి వస్తాం, అదొక నివారణ. ఆకలి అవుతుందని భోజనం చేస్తాను, అదొక నివారణ. అంటే ఆకలిని చంపేస్తున్నాం, అవునా కదా? ఆకలి చంపుతున్నాము లేదు. ఇలాగ ప్రతిదానికి ఒక నివారణ ఉంది. పాప నివారణ చేయటానికి యుగముల సమాప్తి అందు ఒక్కసారే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు బలైపోయాడు. తన్ను తానే అర్పించుకుంటూ వచ్చాడు. ఆయన వెళ్ళి చంపలేదు, ఆయన తన్ను తానే అర్పించుకుంటూ వచ్చాడు. నా అంతట నేనే నా ప్రాణమును పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని చెప్పాడు. కాబట్టి ఆయన మన కొరకు చేసిన 4 ముఖ్యమైన కారణాలు దుర్నీతి నుండి విడిపించాడు. దేని నుంచమ్మా? దుర్నీతి నుండి విడిపించాడు. రెండోది ఏం చేశాడు? రెండోది మన కోసము ఏం చేస్తూ వచ్చాడు? ఆయన మనలను ఆయన కోసం నిర్మాణం చేసుకున్నాడు. మూడోది సొత్తుగా చేసుకున్నాడు. 4వది అర్పించుకున్నాడు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఆరాధించడానికి కావలసినవన్నీ కూడా ఇందులో రాయబడ్డాయి. కాబట్టి దుర్నీతి నుండి విడిపించి పాప నివారణ జరిగించి మనలను పవిత్రులుగా చేసిన మన ప్రభు దగ్గర హృదయపూర్వకంగా మనము స్తుతులు చెల్లించేవారుగా ఉన్నాం. లేచి నిలబడండి, పాట పాడు. నా పాపములను క్షమించినను పాట పాడదాం. పాట సంఖ్య 614. పాత పుస్తకంలో 601. నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్ ప్రభు. యేసే నన్నెంతో ప్రేమించన్, ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు. నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరన్, కలువరి సిలువను చేరన్ ప్రభు. నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్. మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి, తప్పించెను నా తండ్రి ప్రభు. నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్ ప్రభు. యేసే నన్నెంతో ప్రేమించన్, ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు. నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్. హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ప్రభు సన్నిధిలో మోకరించి దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 4 విషయాలు మనం వరుసగా గుర్తుపెట్టుకుందాం. 1, దుర్నీతి నుండి విడిపించాడు. 2, తన కోసము నిర్ణయించుకున్నాడు. 3, సొత్తుగా చేసుకున్నాడు. 4వది అర్పించబడ్డాడు. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ
ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించి సమర్పించుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, సమయంలో ఆరాధనా భాగంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ మేమందరం